jare. What is this suit boot? What is this French cut? What is this Gulf center jare? అమ్మా అమ్మా ఏడా చావలేదమ్మా, ఇదిగో నిక్షేపంగానే ఉన్నాను. ఆటోవాడు అడ్డదిడ్డంగా మాట్లాడితే చెడా మడా వాయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది. మరేం కంగారు పడకండి, మీ అబ్బాయికి స్వయంవరం ఏర్పాటు చేశారు కదా, అందుకు అమ్మాయిని వెతికే పని నాకు ఇచ్చారు. బూతు బూతు అని అప్పచెప్పారు. మరి అంతా సిద్ధం చేసావా పంతులు? అంతా సిద్ధం, అందరూ వస్తారు, 1 by 1 వస్తారు, మీరు చూసుకోండి. సరే కూకోండి. ఒరే పనకాలు, అమ్మగారు పంతులు గారికి కాసిన్ని టీలు ఇవ్వు. సరిగా చెప్పండమ్మా, టీయా నీళ్ళ? ఏం కావాలి అడిగి తెచ్చివు. ఏం కావాలి పంతులు? కాస్త టీ తెచ్చిస్తావా నాయన? అలాగే పంతులు. ఇంకేంటి పంతులు, ఏంటి సంగతులు? ఇదిగోండి అబ్బాయి స్వయంవరానికి వచ్చే అమ్మాయిల వివరాలు. వాళ్ళకి మా గురించి అంతా చెప్పావా లేదా? అయ్యయ్యో ఎంత మాట, అన్నీ చెప్పానమ్మా. మీకు కులము మతము గోత్రము ఆస్తి వంటి అక్కర్లేదు, కానీ అమ్మాయి అందంగా ఉండాలి, కానీ మందంగా ఉండకూడదు. సమంతాలా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కళ్ళు ముంతలా ఉండకూడదు. అమ్మాయి మందు కొట్టకూడదు, దమ్ము కొట్టకూడదు, అవి కొట్టి మిమ్మల్ని కొట్టకూడదు. అంతేగా? అంతేకాదు, అచ్చం తమన్నా లాగుండాలి. సరేనా? చూస్తారండి, చెప్పండి. అంతే అంతే, నువ్వేదంటే అదే తయారు. మీరే చూస్తారుగా ఈ పిల్లకాయన తడాక. సరే సరేలే. ఇంతకీ అబ్బాయి రెడీ అయ్యాడా? ఉండవయ్య పంతులు, పిలిపిస్తాను. వసే బంగారం సింగారం, అబ్బాయిని తీసుకురండి. అలాగే అమ్మా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ ఒకటి, 2 బాగున్నానమ్మా. అబ్బాయి ముద్దుగా మందంగా గుమ్మడికాయకి ముక్కు చాలు తగిలిచ్చినట్టుగా అంతరిక్ష కప్పలాగా మా బాగా ఉన్నాడమ్మా. యో పంతులు, ఏం మాట్లాడుతా ఉన్నావా? చూడబోతే నీ దిష్టి తల్లిలా ఉన్న బిడ్డకు. క్షమించండి అమ్మా, ఇంక నేను వస్తాను, వాళ్ళు వస్తారు, మీరు చూసుకోండి. అమ్మా మీ పిల్లవాడు జాగ్రత్త, అబ్బాయి కుర్చీ జాగ్రత్త. ఏమండి పంతులు గారు, ఇదిగోండి టీ. అమ్మయ్య తెచ్చావా? ఏది ఇటు. ఇంతకీ చక్కెర ఎంత వేసావేంటి? అసలే నాకు షుగరు. అవునా, అయితే ఉండండి చూస్తాను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పర్వాలేదు పంతులు, చక్కెర చక్కగా కుదిరింది. ఏడ్చు, మొత్తం నువ్వే తాగేసావేంట్రా? నీ బండబడా. ఇక నాకు టైం అయింది, నేను పోతా. అమ్మా నేను పోతా. వరై పానకాలు, నాకు కప్పు కాఫీ తీసుకోరా పో. సరిగా చెప్పండమ్మా, కప్పు కావాలా కాఫీ కావాలా? ఒరే దద్దమ్మ, నీ తెలివికి తిన్నాను చెయ్య. కప్పు కాఫీ అంటే కప్పు కాఫీ కాదురా, కప్పులో కాఫీ
పేకాట పాపరావు ముక్కైరా పరావు తాక ముక్కలాటలో పండితుండి నేను రా జూదమాత సేవలో పండిపోయే నోడిరా ఏమండి ఇక్కడ మంగతాయారు ఎవరండి? ఈవిడే మాయమ్మ మంగతాయారు. ఎవరయ్యా నువ్వు, ఏం కావాలి? అంటే నా పేరు పేకాట పాపారావు, స్వయంవరానికి వచ్చానండి. ఏం మాట్లాడతావంటావా? ఈ స్వయంవరం మా అబ్బాయికి, నువ్వెట్టా చేసుకుంటావు? క్షమించాలి, పెళ్ళి నాకు కాదు మా అమ్మాయికి. మా అమ్మాయి పేరు డైమండ్ రాణి. మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారంటే కళావర్ కింగ్ లా చూసుకుంటాను. అవును పేకాటే, అవును మా వృత్తి పేకాట, మా ఇంటి పేరు పేకాట, అందులోనే ఉంటాం, దాన్నే ఆడుతుంటాం. ఏంటి పేకాట? అవును పేకాటే. ఏం పేకాట? తొక్కలో పేకాట. అంత మాట అనకండి, పేకాట ఒక కళ. పేకాటకి ఈ సృష్టికి జన్మ జన్మల అనుబంధం ఉంది. అసలు విషయం తెలియక అలా అంటున్నారు. ఏంటది? పేక పురాణం వినండి. పేకలో 2 రంగులు, ఎరుపు నలుపు. నలుపు రాత్రిని సూచిస్తుంది, ఎరుపు పగల్ని సూచిస్తుంది. సంవత్సరానికి 52 వారాలు, మా పేకలో 52 ముక్కలు. సంవత్సరానికి 365 రోజులు, మా పేకలో 365 చుక్కలు. అంతెందుకు, ఆసు 1 దేవుడొక్కడే, 2 ఆత్మ పరమాత్మ, 3 త్రిమూర్తులు, 4 దిక్కులు, 5 పంచమహాభూతాలు, 6 ఋతువులు, 7 సప్త మహారుషులు, 8 అష్ట దిక్పాలకులు, 9 నవగ్రహాలు, 10 దశావతారాలు. J for Jesus, Q for Quran, K for Lord Krishna. సకల మతాల సమ్మేళనం మా పేక పురాణం. ఇంకా అంతే అంతే, నువ్వేదంటే అదే తయారు. అమ్మగారు చెప్పండి, ఏం కావాలి? అవునా, ఎక్కడ పెట్టారు? అయినా మీకు ఈ మధ్య మధ్యవర్తి చాలా ఎక్కువైంది అమ్మగారు. ఏది ఎక్కడ పెడతారో మీకే గుర్తుండదు. ఈయనెవరు? పేకాట పాపారావు. పేకాట నా వృత్తి. అవునా, అయితే ఒక ఆడేసుకుందామా? అవును, నువ్వెవరు? బాత్రూమ్ కి బిగ్ బాస్ లా ఉన్నావు. మా పనాడు. ఒరే పనకాలు, నోరు మూసుకుపోయి ఆ బిందెలో నీళ్లుంటాయి, తీసుకొని తాగాలి, దాహంగా ఉంది. అలాగేనమ్మా. నువ్వు పోవే స్వామి, నువ్వు వద్దు, నీ పేకాట వద్దు. అమ్మా అమ్మా, నేనే ఆట నేర్చుకుంటానమ్మా. చూసావా అమ్మా, అబ్బాయికి కూడా ఇష్టమే అమ్మా. చూడమ్మా, డైమండ్ రాణి కళావర్ కింగ్ కాంబినేషన్ అదిరిపోలా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతే అంతే, నువ్వేదంటే అదే తయారు. మీ కర్మ, నీకు అదృష్టం లేదు. నేనేం చేస్తాను, ఉంటాను. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని అమ్మగారు తాగాలంట, బిందె నీళ్లు తెమ్మన్నారుగా. మీరేగా చెప్పింది. సరిగా చెప్పండి అమ్మా, గ్లాసా నీళ్ళ? గ్లాస్ లో నీళ్లు తీసుకురాపో. సరేనమ్మా.
అమ్మా కాబోయే అత్తగారికి పాద నమస్కారం చెయ్యమ్మా. సరే నాన్నగారు. కూకోండి, మంచి అమ్మాయి లాగుంది, మర్యాద బాగా తెలిసినట్టుంది. అవునమ్మా, మర్యాదే మా ఆచారం, మర్యాదే మా ఇంటి పేరు, మర్యాదకి మారు పేరే మా అమ్మాయి. నా పేరు అక్కినేని రామారావు, మా అమ్మాయి పేరు అక్కినేని అనుష్క. పాడు, నాకు సిగ్గు నాన్నగారు. సిగ్గుపడు సిగ్గుపడు, అదే మన ఆచారం అమ్మా. ఇంతకీ మీ అమ్మాయి ఏం చదువుకుంది? నేను చెప్తా నాన్నగారు. నేను 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 అయ్య బాబాయ్, నాకు సిగ్గండి. సిగ్గు పడకుండా చెప్పమ్మా. అంటే నేను బాగా చదువుతాను, ఇంకా ఏబిసిడీలు కూడా చాలా వచ్చు. కాదమ్మా, నువ్వు ఎంతవరకు చదువుకున్నా చెప్పు. రాత్రి 12 గంటల దాకా చదివానండి. ఏం చదివావు? ఏబిసిడీలు అండి. అబ్బో, వంటేమైనా వచ్చా? వచ్చమ్మా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. మొన్నే అగ్గి పొగ కూడా వెలిగించింది. పాటలేమైనా వచ్చా? వచ్చమ్మా తల్లి, ఒకసారి పాడు. నాకు సిగ్గు నాన్నగారు, మీకు తెలుసు కదా. పర్వాలేదు, సిగ్గు లేకుండా పాడమ్మా. బావు బావు కుక్క, తోకలేని కుక్క, నల్లని కుక్క, మా తాతను కరిచింది కుక్క, మా అవ్వని కరిచింది కుక్క, మా అత్తని కరిచింది కుక్క, మా మామని కరిచింది కుక్క, మా బావని కరిచింది కుక్క. అమ్మా, ఈ పాట భలే ఉంది, అమ్మాయి నాకు నచ్చింది. అబ్బో, మీ అమ్మాయి నిజంగానే చాలా గుడ్డు. అయ్యా, ఇంక చాలు, బయలుదేరండి, కబురమ్మిద్దాం. దయచేయండి దయచేయండి. అమ్మా, నా పెళ్ళి. వాగురా సన్నాసి. అయ్యా, ఇంక మీరు బయలుదేరండి, ఎవరిని చెప్పండి. అంతే అంతే, నేనంటే అదే తయారు. సరేనమ్మా, త్వరగా కబురంపండి, వస్తామమ్మా. బాయ్ అంటే బాయ్ అంకుల్, బాయ్. సలాం వాలేకుం, సలాం వాలేకుం. ఆదాబర్సే, ఆదాబర్సే. ఎవరమ్మా మీరు? మాది స్వయంవరానికి వచ్చింది. ఓ అలాగా, కూకోండి. మాజీ, నాకి షాదీ పూछो जी. पूछती हूँ तेरो बेटी. మాది బేటీ, ఇది పేరు బుల్బుల్ జిలేబీ. మీకి లదక ఓకే చెప్తే మాది బుల్బుల్ షాదీకి ఓకే చెప్తుంది. సరే, మీకి అమ్మాయికి ఏమి వచ్చు? నాకి కవిత చెప్తాది, రాస్తాది. అవునా? హాజీ. ఎక్కువ బార్ ఎక్కువ కవిత బోలో బేటీ. హా హా, సునో జీ. నాకి ఏకి బర్రె ఉండాది, అది మస్తు గడ్డి తింటాది. దానికి పన్ను తొర్రి ఉండాది, ఆ బర్రెకి ఏకి బిడ్డ ఉండాది. దానికి దూడ చెప్తాది, అది పేడ వేస్తాది. మాకి అమ్మ దానితో ఇల్లు అలకతది, మాకి దూడకి ప్యార్ చేస్తది. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావేనా? ఏంటమ్మా మీ గోల? మాకి నాకి గోల. మా వాడు అసలే చంటాడు, మీ గోలకి గోలు పారిపోయాడు అన్నట్టు. తల్లి, మీరే వద్దు, మీతో పెళ్లి వద్దు, దయచేసి వెళ్ళండి. అది కాదు జీ, మాది చెప్తది వినోజీ. మాది బేటీ అచ్చి గానా చేస్తది, సునోజీ. హా హా, సునోజీ. అమ్మా అమ్మా, ఆపమ్మా ఆపు. మీది పాట వద్దు, మీది కవిత వద్దు, మీది పాట అసలే వద్దు. అవునవును, వద్దు పోమ్మా తల్లి, చెప్పండి. అంతే అంతే, నువ్వేదంటే అదే తయారు. జరా సునో జీ, మాది బేటీ. ఏ ముందు పోతారా లేదా? आओ जी, उसको गुस्सा చేస్తది, మనకి పోదాం. हाँ हाँ, आओ जी, ये आदमी बड़ा गुस्सा आदमी, चलो जी. అమ్మయ్య, పీడ విడిగరైంది. ఈ మాకి మీకి గోలతో చంపేశారు.
ఆహా అత్త సోది చెప్పవా? అవునయ్యా స్వామి. నన్ను పెళ్లి చేసుకుంటావా? కుదరదు స్వామి, మా మొగుడు ఒప్పుకోడు స్వామి. ఒరవేలి సన్నాసి, నువ్వు నోర్మి. చూడు సోది పిల్ల, మా వాడికి పెళ్ళప్పుడు అవుతుందో ముందు చెప్పు. చెప్తానమ్మా చెప్తాను. ఊరికి ఉత్తరాన 10 మైళ్ళ దూరాన కొండకి ఆవల ఉన్న కొండ దేవరకు పూజ చెయ్యాలి, గ్రహశాంతి చెయ్యాలి. అప్పుడు మీ గుంటడికి లగ్గమవుతాది తల్లే. సరే సరే చేయిద్దాం. మా వాడికి ఒక్కసారి నా పెళ్లి కావాలి. అయితే నీకేం కావాలి అడుగు. 5 సేర్ల బియ్యము, 500 రూపాయలు, 5 కోడిగుడ్లు, 5 చీరలు పంచలు చాలమ్మా. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే? వామ్మో నీ పనే బాగుందే. సరే సరేలే. ఒరే పథకాలు, ఆ సోది పిల్లకి ఏం కావాలో ఇచ్చి పంపించు. అలాగే అమ్మగారు. రావమ్మ సోదమ్మ, ఏం కావాలి? 500 రూపాయలు, 5 బిర్యానీ పొట్లాలు, అంతేగా? ఒరే అది కాదురా, ఆ పిల్ల చెప్తాది, ఇచ్చి పంపించు. సరేనమ్మా, సరిగా చెప్పకపోతే నేనేం చేసేది? ఏమన్నా పదండి, శాంతి హోమం చేయాలంట, చేయిద్దాం పద. అంతే అంతే, అంటే అదే తయారు. పదండి, మీరు ఏర్పాట్లు చేయాలిగా. అలాగే. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీని మార్చబెట్టి